శ్రీరెడ్డి గారు వచ్చి ఈవేళ చాలా అసలు పత్తి పరమాణం వండేసినట్టు చాలా అసలు అసలు మన శ్రీరెడ్డినే అనుకున్నాను నేను. అరే రే నోరు ఇప్పితే 10 మాటల్లో 9 మాటలు గలగల బూతులు మాట్లాడే మన శ్రీరెడ్డి ఎంత మంచిది అయిపోయిందా? చంద్రబాబు నాయుడు గారు ఈ మనిషిని ఇంత బాగా మార్చారా? జనజన శ్రీమంతులు కలిపారా? పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇలా కంట్రోల్ చేశారా? ఇవన్నీ చాలా ఆనందం అనిపించిందండి నాకు. ఎందుకంటే ఎవడన్నాడు పాడైపోయాడు సడన్ గా మంచోడు అయిపోయాడు అనుకోండి, దానికి కారణమైన వాళ్ళు అప్రిషియేట్ చేయాలి కదా మనం. శ్రీరెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూస్తానండి. ఎక్కడమ్మా శ్రీరెడ్డి? ఒకసారి అసలు ఆ మాటలకు తేడా చూద్దరిగాను మీరు గతానికి ఇప్పటికి. అరే చంబాగా నీకు ఎన్ని కోట్లు ఉంటాయి, రేపు మాపో చేస్తావు. రేపు ఎలక్షన్స్ అయిపోతే ఇంకొక 5 సంవత్సరాల్లో నీ అడ్రస్ ఏంటో ఎవరికి తెలియదు. నువ్వు ఎక్కడికి పోతావో, నరకానికే పోతావో, స్వర్గానికే పోతావో, కుంభిపాకంలో ఉంటావో, లేకపోతే ఏమేం పెట్టించుకుంటా ఉంటావో, నువ్వు చేసిన పాపాలకి ఎవరికి తెలియదు. అయినా కానీ ఇంకా సంపాదించేయాలి. ఎందుకు? ఆ పప్పుగాడిగా, ఆ పప్పుగాడికి ఇచ్చి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. రేపు పొద్దున పప్పుగాడి ఎలాగూ టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకోలేడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. రా పిచ్చినా కొడక, నువ్వు సంపాదించి ఏం చేసుకుంటావు? ఇదో ఇలా కేసుల మీద వేసుకుని లాస్ట్ లో కుయ్యో మర్రో దేవుడో అంట ఏడ్చుకుంటా సస్తావు అంతే. బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా వినండి ఒకసారి ఇప్పుడు మాటలు వినండి. ఇప్పుడు ఎలా పతివ్రత అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను. పతివ్రత అంటే వేరే మీనింగ్ లో అన్నదండి నేను, జస్ట్ రాజకీయంగా అంతే. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా లేకపోతే ఇంక ఏ పార్టీలైనా మీ ముట్లు కాపాడుకోవడానికి మాత్రం జెట్లెస్ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం చుట్టూ అమ్మో ఒక గ్యాప్ కూడా ఒక్క గులకరాయి కూడా తగలదమ్మా నా ముడికి అంటారు మీరు. ఆ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదు. ఆ పవన్ కళ్యాణ్ తిరిగి సుల్లిగ్గా ఇంత ఉంటారు వీళ్ళు నా కొడుకులు. మా పవన్ కళ్యాణ్ అరేసారు తొడలు కట్టేసుకుంటారు, వీళ్ళు గుడ్డలు బాధేసుకుంటారు, గొత్తాలు ఓడ తీసేసుకుని రోడ్ల మీద పడిపోతారు పెచ్చ నా కొడుకులని. చంద్రబాబు రేపో మాపే నువ్వు చేస్తావు కదా, నీకు బొంద పెడతారు కదా, అప్పుడు దాకా ఆగలేకపోతున్నావు. నువ్వు సత్యాలో ఎంతమంది ప్రాణాలు పంపించేయాల నువ్వు? పాపాత్ముడే, నీకు మాత్రం ఇంత ఆయుషిస్తున్నాడు కదరా దేవుడు. నీలాంటి వాళ్ళు బతికే ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అండి, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, చాలా పెద్ద రాజకీయ నాయకులు చూసుకుని వచ్చాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. ఐటీ సెక్టార్లో ఈ రోజున ఏపీలో అంటే తెలుగోళ్ళు అమెరికాలో మెజారిటీ శాతం ఉన్నారు అంటే దానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. అలాంటి పెద్ద ఆయన్ని ఇది రాజకీయం అంటారు దాన్ని? అలా తిట్టడం, జగన్మోహన్ రెడ్డి అలా తిట్టించడం దాన్ని రాజకీయం అంటారా? వీళ్ళని కాపాడడానికి ఇప్పుడు జగన్ ఎవరైతే పోలీసులు వాళ్ళ మీద కేసు పెడతారో ఎక్కడున్నా సరే ఇడ్చుకొచ్చేస్తానండి బెదిరిస్తుంటే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందండి. చాలా మాటలు మీకు ఎత్తున్నాను నేను. ఏమండి ఈవేళ ఇప్పుడు అలా మాట్లాడిన అదే శ్రీరెడ్డి ఇప్పుడు దాకా ఏ భాష మాట్లాడింది అన్నారు, ఇంకా అంతకన్నా దారుణమైన మాటలు కచ్చ వేసి ఇలాగా కచ్చ వేసేసి రెచ్చిపోయి ఇంక ఏం మాట మాట్లాడుతుందో తెలీదు. బూతులు మగోళ్ళు కూడా మాట్లాడరు బూతులు, అలాంటి బూతులు మాట్లాడింది. అలాంటి బూతులు మాట్లాడినా ఈవిడ కోసం జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కేసులు పెడుతున్నారండి. జమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది 4 ఏళ్లే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డిప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్ మన తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి కూడా పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం, తీసినటువన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్టు ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్ గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏమీ కూడా చూస్తూ ఊరుకోం. ఎల్లకాలమైన ప్రభుత్వం. ఇది ఇక చివరి ఆప్షన్ అండి. పాపం లాస్ట్ లైఫ్ లైన్. మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఏమీ పీకేది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ 4 సంవత్సరాల్లో ఎవడెవడైతే తప్పులు మాట్లాడండి మీ కళ్ళల్లో ఆనందం కోసం లేకపోతే మీరు చెప్పారనో, ఎవరెవరైతే ఆడవాళ్ళని అవమానపరిచారో అలాంటి ప్రతి ఒక్క నా కొడుకు 7 వసలు ఎక్కడెత్తారు వెళ్ళి. మీరు అసలు కదిపేది కూడా ఏమీ లేదు. కానీ మీరు ఉపయోగించిన ఈ మాట ఏదైతే ఉందో, ప్రజలు మీకు ఇచ్చిన 11 సీట్లకి మీరు చెప్పే ఈ డైలాగ్ ఏం సూట్ అవ్వలేదండి. అసలు ఎవరిని పోలీసులనా ఎస్పీలు కూడా బెదిరించేస్తారా? మేకపోతు గాంభీర్యం ఇది. ఇక అయిపోతుంది. ఇక మొత్తం ఇక నేలమట్టం అయిపోయే సమయంలో చివరాకి ఇంక లేచి ఎలాగన్నా సరే తిరగబడదారా అని మొత్తం సత్వం అంతా తెచ్చుకుని అంటాం చూసారా, ఆ డైలాగ్ ఇదంతే. శ్రీరెడ్డి కోసం మొత్తం భూమిని ఆకాశం తలకిందులు చేస్తారా? ఇటు అలా మాట్లాడే శ్రీరెడ్డి కోసం, లేకపోతే అలా మాట్లాడే బోరుగడ్డగాడి కోసం ఇంతకన్నా దిగజారనుకున్న ప్రతిసారి మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూనే వచ్చారండి మీరు. ఇంతకన్నా ఇదే ఇంక లాస్ట్, ఇంతకన్నా ఆయన దిగజారాడు అనుకున్న ప్రతిసారి అంతకన్నా దిగజారారు మీరు. శ్రీరెడ్డి కోసం, బోరుగడ్డగాడి కోసం. ఓహో. అయితే
పాపం అన్నేమో ఇక్కడ ఇంత కత్తి తిప్పేస్తున్నాడు పక్కన శ్రీరెడ్డి జోలికి ఎవడని వచ్చాడు నరికేస్తా చంపేస్తాను. కానీ శ్రీరెడ్డి ఏం చేస్తుంది? శ్రీరెడ్డి హ్యాండ్సప్ అంది. హ్యాండ్సప్ నేను లొంగిపోతున్నాను సార్, నన్ను ఏమనుకోండి సార్. శ్రీరెడ్డి కాస్త నిలబడి ఉంటే బాగుండేమో. పాపం నీ కోసం జగనన్న అంత ఫైట్ చేస్తా ఉంటే నువ్వు చేసే పని ఇద్దా? అలా బుద్ధి ఉందా నీకు శ్రీరెడ్డి? ఏంటమ్మా ఇలా చేసావు? అందరిని డిసప్పాయింట్ చేసావు. ఎవరు అసలు చక్కగా ఎంత ఎంత మహాలక్ష్మి వచ్చింది చూడండి. అంతకుముందు ఎలా వచ్చేది? స్వర్పణకలకు వచ్చేది, సైతాన్లాగా వచ్చేది అంతకుముందు. ఇప్పుడు చూడండి ఎంత ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ మహిళలు ఎంత మార్పు తీసుకొచ్చారు. ఇంకా రాష్ట్రంలో ఎంత మార్పు తీసుకొస్తారో ఆలోచించండి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. చెప్పమ్మా. కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, సోషల్ మీడియా కార్యకర్తల్ని. వాళ్ళ ఇబ్బందుల గురించి నేను మీకు ఒకసారి చెప్తాను వినండి. అసలు మీరు సమఉజ్జీలతో ఫైట్ చేయాలి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. మీరు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు, మీరు సమఉజ్జీల మీద వేయండి, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వద్దు అంటుందండి. ఫస్ట్ డేలకు అసలు 4-6 బౌండరీ దాటిపోయింది. మరి నువ్వు సమఉజ్జీతో ఫైట్ చేయాలి కదా శ్రీరెడ్డి. నీకెందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నువ్వెందుకమ్మా అంతలాగా రెచ్చిపోయావు? నువ్వెందుకు కింద మీద అసలు అసలు ఒంటి మీద గొడ్డు నిలబడింది కాదు నీకు. ఏ మాట మాట్లాడుతున్నావో తెలీదు. ఇది అరెస్ట్ అనగానే ఇలా సరెండర్ అండి హ్యాండ్సప్ప. ఈ మాత్రం పిరికి బతుక్కి మీకు అవసరం అమ్మా అంత డైలాగులు? పెద్ద పెద్దోళ్ళు పట్టుకుని ఆ వయసు కన్నా గౌరవం అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు వింటా ఉంటే నాలాంటోడే నేను చంపేసి 100 అడుగులు లోతు కప్పెడేసి భోజనం లేటెత్తాడు నీ మాటలకి. ఇప్పుడు అయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉంటే అరే 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 ఎంత మార్పు వచ్చింది మా శ్రీరెడ్డిలో. ఇలాంటి వాళ్ళందరూ మారాలండి. ఇది రాజకీయం కాదు, ఇది ఎదుటోళ్ళని కించపరిచేయటం, మాటలతో తిట్టేయటం, ఆడవాళ్ళని అవమానపరిచేయటం అది రాజకీయం అనరండి, రాజకీయ వ్యభిచారం అంటారు. అలా రాజకీయ వ్యభిచారం చేసి ఉన్న వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క అడ్డమైన ఏదో తీసుకెళ్ళి లోపల తోసేయడమే. ఏం ఆలోచించకూడదండి, వీళ్ళ మీద జాలి పడకూడదు. అలా తిట్టుకుంటూ పోతే, అలా అరెస్టులు చేసుకుంటూ పోతే, శరణు అన్న వాళ్ళని కూడా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ మీద మీరు అస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. విజయం చెప్పారు కదా, ఏమైనా ఉంటే నా కొడుకుతో ఫైట్ చేయండి మీరు అని చెప్పి. అలాగా మీకు ఏమైనా ఫైట్ చేయాలి అని అనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి. చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో మీరు ఫైట్ చేయడం వల్ల. ఎవరమ్మా హీరో? ఎవరు? కొంపది జగన్ గారు ఏంటి హీరో? మరి హీరోయిన్ ఎవరు? ఆయన హీరో అయితే హీరోయిన్ ఎవరమ్మా? ఎందుకు తెలియదు ఇప్పుడు కూడా ఈ టైంలో ఈ కామెడీలు అవసరమా? జగన్మోహన్ రెడ్డి హీరో? ఎందులో హీరో? తల్లి చెల్లి గెట్టేసిన దాంట్లో హీరో? సొంత బాబాయిని లేపేసిన సపోర్ట్ చేసిన దాంట్లో హీరో? అతన్ని నమ్మి ఓట్లు వేసిన మాలాంటి వాళ్ళం ఎస్సీలో ఎక్కువ మందిని చంపించేసిన దాంట్లో హీరో? లేకపోతే లక్షల కోట్లు దోచుకున్న దాంట్లో హీరో? ఏ సినిమాలో హీరో ఉన్నాడు అలాగా? ఆయన హీరో ఎందుకు లేక ఏదో మాటలు వచ్చేస్తున్నాయి. ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే లండన్ నుంచో ఇంకా కొంతమంది కార్యకర్తలు పుట్టుకొస్తారు. వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు కదా. ఇప్పుడు లోకల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని కొలబొడుస్తున్నారు. అసలు కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుందండి? పాప చాలా భయపడిందండి. లోకల్గా ఉన్న కార్యకర్తలు అందరినీ పట్టుకుని కొల్లబడి చెప్తారు. ఈ భయం ఆ నోటి దోల మాటలు మాట్లాడేటప్పుడు ఉండొచ్చు కదమ్మా. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన కార్యకర్తలు ఫైట్ చేసాం జగన్ మీద, కానీ మేము ఈ స్థాయిలో మాట్లాడలేదు. ఆ స్థాయి బూతులు ఎవ్వరు ఎప్పుడూ తిట్టలేదు. రాజకీయం అంటే రాజకీయం, పాలసీ అంటే పాలసీ, అంతే తప్ప నోరుంది కదా అని వేసుకుని పడిపోయి అధికారం ఉంది కదా మా దగ్గరికి ఎవరు వస్తారులే, మా జగన్ ఎలాగా మా అందరికీ సపోర్ట్ ఉన్నాడు, ఎవరినన్నా మేము తిట్టేస్తామంటే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ రోజు నీకు వచ్చింది అమ్మా.